కరికాల చోళుడు ధారావాహిక 13వ భాగం. రచన ఎంకే కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. రాజద్రోహం చేసిన అమర్త్యుడిని బంధిస్తాడు. గూఢచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలు సేకరిస్తాడు. పాండ్యులతో చేయి కలిపిన నెలయన్మార్ను బంధిస్తాడు. కరికాలుడి వ్యూహం వలన యుద్ధంలో చోళులు విజయం సాధిస్తారు. కరికాలుడు రాజ్యంలో లేని సమయంలో చక్రవర్తి ఇలం చెర్చేన్ని మరణిస్తాడు. ఇక కరికాల చోళుడు ధారావాహిక 13వ భాగం వినండి. అదే సమయంలో సభలో ఒక్కసారిగా గందరగోళం ముసురుకుంది. మంత్రులు సైనికాధికారులు ఒకరినొకరు ప్రశ్నించారు. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత ప్రధానమంత్రి నిశ్చయంగా అన్నాడు, యువరాజు తిరిగి రావాల్సిందే. అందుకు ముందు మేము అతన్ని వెతికి కనుగొనాలి అంటూ సభను కొంతకాలం వాయిదా వేశాడు. అప్పటి వరకు మహారాణి వారే పరిపాలన చూస్తారని ప్రకటించాడు. ఈ వార్త విన్న వెంటనే రాణి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తనకు అత్యంత విశ్వసనీయ సేవకులను పిలిపించింది. వెంటనే యువరాజును వెతకడానికి గూఢచారులను పంపించాలి, నా కుమారుడు తిరిగి వస్తాడు అంది. ఆ రాత్రి రాజభవనంలో రాజకుటుంబం నిద్రపోలేదు. కానీ ఎవరికీ తెలియని ఒక నిజం ఏమిటంటే కరికాల చోళుడు సజీవంగా ఉన్నాడు. అతను తిరిగి వస్తాడు. కానీ ఎలా? సభామందిరంలో ప్రధానమంత్రులు, సైన్యాధికారులు, రాజకుటుంబ సభ్యులు కూడి ఉన్నారు. మంత్రివర్గ సభ్యుడు, మన మహారాజు ఇలం చెర్చేన్ని ఇక లేరు. చోళ సింహాసనం ఇప్పుడు యథావిధిగా యువరాజు కరికాలుడికి చెందాలి. ఉప సేనాధిపతి వీరసేన తన వాదన వినిపిస్తూ, కానీ యువరాజు ఇంకా ఎదగాలి, అతను ఇప్పుడే పాలన చేయలేడు. ఈ పరిస్థితిని మన శత్రువులు తమకు అనుకూలంగా మలుచుకోగలరు. అందులోనూ అతను యుద్ధ పిపాసి. దండనాయకుడు నరసింహ, ప్రభు, కేవలం అదే సమస్య కాదు. యువరాజుని మనం రక్షించగలిగినా అతని పైన మంత్రులు, సేనాధిపతులు ప్రభావం చూపిస్తారు. రాజ్యానికి ఒక సుస్థిరమైన పాలకుడు అవసరం. కరికాలుడి తల్లి రాణి సలువానదేవి గట్టిగా మాట్లాడుతూ, నా కుమారుడు రాజకుటుంబానికి హక్కుదారు. రాజకుటుంబానికి న్యాయం చేయాలి. అతను నా భర్త వంశాన్ని కొనసాగించాలి. మహామంత్రి ధర్మపాల, రాణిగారు, రాజ్యపాలన మనోభావాలతో నిర్ణయించబడదు. ఇది సామ్రాజ్య భవిష్యత్తు. యువరాజు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. రాజ్యాన్ని పరిపాలించేందుకు ఆయన సిద్ధంగా లేరు. సైన్యాధికారి వీరసేన, అంతేకాదు, ప్రస్తుతం పాండ్యులు, శ్రీలంకేయులు మన బలహీనత కోసం వేచి చూస్తున్నారు. యువరాజుని గద్దె మీద కూర్చోబెట్టడం అంటే సింహాన్ని గుహలో బంధించినట్లే. మనం బలహీనత చూపిన వెంటనే శత్రువులు దాడి చేయడం ఖాయం. రాణి సలువానదేవి ఆందోళనగా, అయితే మీరు ఏమి సూచిస్తున్నారు? నా కుమారుడిని రాజ్యం నుండి తొలగించాలని అనుకుంటున్నారా? మహామంత్రి ధర్మపాల, రాణిగారు, మనం ఎవరికీ అన్యాయం చేయాలనుకోవడం లేదు. అయితే యువరాజును ఇప్పుడే అధికారంలోకి తేవడం ప్రమాదకరం. రాజ్యం పునరుద్ధరించే వరకు తాత్కాలిక పాలకుడిని ఎన్నుకోవాలి. దండనాయకుడు నరసింహ, కానీ అది ఎవరు? ఉప సేనాధిపతి వీరసేన గంభీరంగా, అది ఈ సభే నిర్ణయించాలి. యువరాజు వచ్చిన తర్వాత అతన్నే పాలకుడిగా ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరు అనేది ముఖ్యం. రాణి సలువానదేవి కోపంతో, అంటే మీరు నా కుమారుణ్ణి గద్దె నుండి దింపి మీలో ఎవరో ఒకరు సింహాసనం ఆక్రమించాలనుకుంటున్నారా? మహామంత్రి ధర్మపాల, రాణిగారు, ఇది రాజ్య భద్రత కోసం. యువరాజు వచ్చిన తర్వాత అతందే రాజ్యం. రాణి కలతతో, మీరు నన్ను నా కుమారుని నుండి వేరు చేయాలనుకుంటున్నారా? ఉప సేనాధిపతి వీరసేన, రాణిగారు, ఇది తాత్కాలిక చర్య మాత్రమే. యువరాజు ఇప్పుడే పాలకుడైతే మన రాజ్యం శత్రువుల చేతిలో పడిపోతుంది. కానీ అతను సురక్షితంగా ఉండి వయస్సుతో పాటు అనుభవం సంపాదిస్తే భవిష్యత్తులో ఓ గొప్ప చక్రవర్తి అవుతాడు. రాణి కన్నీటితో భయంతో, కానీ మీరు అతని ప్రాణానికి ముప్పు తేవడం లేదు కదా?
ఉప సేనాధిపతి విరసేన. మేము యువరాజుని రక్షిస్తాం, కానీ ఇప్పుడు అతను చోళ సింహాసనానికి చేరాలంటే సరైన సమయం కాదు. రాణి నిరాశగా వెనకకు తగ్గారు. సభలో మంత్రులు ఒకరినొకరు చూసుకున్నారు. రాజ్యం భవిష్యత్తు మారబోతోంది. రాత్రి నిశ్శబ్దంలో యువరాజు మాయమయ్యే ఆలోచనలు మొదలయ్యాయి. ఈ సంభాషణ తర్వాత యువరాజు కరికారుడు రాజకీయ కుట్రలకు బలైపోతాడా, లేక తన హక్కును తిరిగి సాధించుకునే విధంగా తన చరిత్రను రాసుకుంటాడా? రాజభవనంలో ఉద్రిక్తత, మోసం, భయాన్ని మిళితం చేస్తూ వాతావరణాన్ని ఉత్కంఠగా మారుస్తోంది. యువరాజు యుద్ధంలో గెలిచాడు, కానీ ఇంటి శత్రువుల చేతిలో ఓడిపోయాడు. ఇది అతని జీవితంలోని ప్రధాన మలుపు. యువరాజు తిరిగి వచ్చాడని ఎవరూ ఊహించలేదు. అందరూ ఇంకా రాలేదనుకుంటున్నారు. ఇది భ్రమలో ఉన్న రాజ్యసభ సభ్యుల అజ్ఞానాన్ని, రాజభవనంలోని రాజకీయ అస్థిరతను సూచిస్తుంది. రాణి భయం, ప్రేమ, బాధ్యత అన్నీ కలగలిసిన మనస్తత్వాన్ని చూపుతుంది. యువరాజును రక్షించేందుకు తన గదిలో దాచుకోవడం ఆమె మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఆమెకు తెలిసిన ప్రమాదం శత్రువులు యువరాజు వస్తే చంపేస్తారనే భయం. తన తండ్రి మాట వినకుండా యుద్ధానికి వెళ్ళడం, గెలిచి రావడంతో పాటు రాజ్యాన్ని కోల్పోవడం అతడి లోపాలను, పోరాట గుణాన్ని, కానీ కొంత అహంకారాన్ని కూడా సూచిస్తుంది. ఇప్పుడు అతను కేవలం ఒక రాజకుమారుడు కాదు, తన రాజ్యాన్ని కోల్పోయిన ఓ యోధుడు. రాజభవనం తందే అయినా ఇప్పుడు అక్కడ అతను ఓ శరణార్థి. ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక 14వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.